ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనः హృదయంతస్తహి అభద్రాణి విదునోతి సహృత్సతాం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము ఏకాదశులు భాగంగా అపర ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము. ఈ యొక్క అపర ఏకాదశి శ్రీ యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ భగవానుని ఈ యొక్క ఏకాదశి గురించి అడిగారు. అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ యొక్క ఏకాదశి పేరు ఏమిటి, ఈ ఏకాదశి ఎంతటి పవిత్రమైనది అని చెప్తారు కదా. దాని యొక్క మహిమలను మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ యుధిష్ఠిర మహారాజు అడగడము జరిగిందనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. నీవు అడిగినటువంటి ప్రశ్నలు చాలా ఉత్తమమైనది. ఎందుకు అంటే ఇప్పుడు యుధిష్ఠిర మహారాజుకు తెలియజేయడం ద్వారా యావత్ మానవాళికి అందరికీ కూడా తెలిసినట్లు అవుతుంది. ఎలాగా? మనకి కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి భగవద్గీతను ఉపదేశించారు. అది అర్జునునికి మాత్రమే కాదు, అర్జునుని ద్వారా ప్రపంచం అందరూ కూడా మానవాళి అందరూ కూడా తెలుసుకునే విధము. అదే విధంగా ఇక్కడ యుధిష్ఠిర మహారాజు ఈ అపరా ఏకాదశి గురించి అడిగిన విషయాన్ని గురించి శ్రీకృష్ణ భగవాన్ కూడా చక్కగా చెప్పారనమాట. ఇక ఏకాదశి అంటే అన్ని ఏకాదశులు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఆచరించే విధి విధానాలు అన్నీ కూడా ఒకటిగానే ఉంటాయి కదా. కానీ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత అని మనం తెలుసుకున్నాము. ఈ యొక్క ఏకాదశిలో ప్రత్యేకత ఏమిటి అంటే ఎవరి మటుకు చాలా మంది ఈ యొక్క ఏకాదశులను పాటించడం అనేది జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క ఏకాదశిలో కొంతమంది ప్రత్యేకంగా దీనిని పాటించాలి. అలాగ పాటించినప్పుడు వారందరూ కూడా వారు చేసినటువంటి ఆ యొక్క పాపపు కార్యాల నుంచి విముక్తులు అవ్వడానికి ఇదవుతుంది. ఎవరు అలాంటి వాళ్ళు అంటే ముఖ్యంగా అబద్ధపు సాక్ష్యాలను ఇచ్చేవారు. చాలా మంది చూడండి, మనము కోర్టు ఆ లావాదేవీలు అలాగ చూసినప్పుడు ఆ యొక్క సాక్ష్యం ఇచ్చేవారు ఆ యొక్క అబద్ధపు సాక్ష్యాలతో చాలా మంది అంటే డబ్బులను తీసుకొని ఆ విధంగా సాక్ష్యాలని ఇస్తుంటారు. ఎవరైతే అలాంటి అబద్ధపు సాక్ష్యాలను ఇచ్చేవారు ఉంటారో వాళ్ళకి ఇది ప్రత్యేకమట ఈ యొక్క ఏకాదశి. అదే విధంగా అనవసరంగా ఇతరులను పొగడుతూ ఉంటారు. అలా పొగడుతున్నారు అంటేనే వాళ్లకు ఏదో ప్రమాదం సంభవిస్తుందని అర్థము. అలాగా పొగడుతూ వాళ్ళందరినీ కూడా మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఏకాదశిని పాటించడం వల్ల వాళ్ళు ఎంతటి పాపపు కార్యాలు చేస్తున్నారో అవన్నీ కూడా విముక్తులు అవుతారు. అంటే మామూలుగా ఏకాదశి అందరూ పాటిస్తే అందరికీ విముక్తి. కానీ ఇది ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళకి ఈ అపరా ఏకాదశి అనేది విశిష్టమైనది. కొంతమంది వర్ణాశ్రమ ధర్మాలలో ఉంటూ కూడా ఆ వర్ణాశ్రమ విధి విధానాలను పాటించకుండా ఉంటారు. అలాంటి వారు కూడా ఈ యొక్క అపరా ఏకాదశిని పాటించడము చాలా ముఖ్యం అన్నమాట. ఇక
ఇక ఏమి అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు వారి యొక్క స్థితి అనేది బ్రాహ్మణులు అనేవాళ్ళు ఏమిటి? వేదాలను అంతటిని కూడా అందరికీ తెలియచేయడానికి మార్గదర్శకులుగా ఉంటారు బ్రాహ్మణులు. కానీ అలాంటి బ్రాహ్మణులలో ద్విజ బంధువులుగా కొంతమంది ఉంటారు. ఏమిటి ద్విజ బంధువులు? ద్విజ అంటేనే 2 జన్మలు అని అర్థము. అంటే మనకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ ఒకటి అయితే, ఒక ఆధ్యాత్మిక గురువు ద్వారా మళ్ళీ మనము ఆయనను శరణాగతి పొంది, ఆయన వద్ద ఒక నామాన్ని, ఒక పేరుని తీసుకుంటాం కదా! అది ఇంకొక జన్మ. అలాగా బ్రాహ్మణుల్లో కూడా ద్విజలుగా ఉంటారు. కానీ ఆ ద్విజలు అంతటి నియమ నిష్టలతో ఉంటూ అందరికీ కూడా మార్గదర్శంగా ఉండే వాళ్ళు ద్విజ బంధువులుగా అవుతారు. అంటే బ్రాహ్మణత్వాన్ని వీడి ఆ యొక్క వేద మంత్రాలను కూడా వాళ్ళు అపరాధాలతో పఠిస్తూ హ్మ్, సొమ్ము చేసుకుంటూ అలాగుంటారు. అలాంటి వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఏకాదశిని పాటించాలి. అంటే ఈ అపరా ఏకాదశి అనేది ఇలాంటి వారికి ఒక ఇదన్నమాట. ఇది చేయడం వల్ల వాళ్ళల్లో అలా మంచి విషయాలు జరుగుతాయి. ఇక ఇంకొకటి ఏమిటంటే గురువులుంటారు కదా! గురువుల వద్ద ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ తెలుసుకుంటారు. తెలుసుకొని ఆ గురువులనే నిందిస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా తప్పకుండా ఈ యొక్క ఏకాదశిని చెయ్యాలి. మనకి గురువులంటేనే వాళ్ళు భగవంతుని ప్రతినిధులు, మార్గదర్శకులుగా మనం అనుకుంటాము. అలాంటి వారి దగ్గర మనము ఒక విద్యను అభ్యసించినప్పుడు ఎట్టి లోనూ గురువులను నిందించకూడదు. ఎందుకు? గురువులనేవాళ్ళు ప్రామాణికత కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర అలాగా తెలుసుకొని, మళ్ళీ వాళ్ళను నిందించడం, అగౌరవపరచడం మనకి నామాపరాధాల్లో కూడా ఉన్నది. గురువులను అగౌరవపరచకూడదు, నిందించకూడదు. అలాగా చేసేటువంటి వారికి కూడా తప్పకుండా ఈ యొక్క అపరా ఏకాదశిని పాటించాలి. ఎందుకు అంటే, ఈ ఏకాదశి పాపము అనేటువంటి వృక్షాన్ని నరికేటువంటి గొడ్డలి వంటిదట. అంటే ఆ వృక్షము ఎన్నో సంవత్సరాలుగా భూమిలో పాతుకొని పోయి, ఆ వేర్లు అంతా ఇదిగా ఉంటది. హ్మ్. అలాగా పాపాలు కూడా ఎక్కువ చేసి ఎన్నో సంవత్సరాలుగా మనం దానినంతా కూడా అలాగే ఉంచుకున్నప్పుడు ఏమవుతుంది? అలాగే దృఢంగా ఉండిపోతాయి అవన్నీ. అలాంటి వాటినంతా కూడా ఛేదించేటువంటి గొడ్డలి వంటిదే ఈ యొక్క అపర ఏకాదశి. అదే విధంగా ఒక అగ్ని ఉందనుకోండి. అగ్ని వద్ద మనము ఏది అగ్నికి దగ్గరికి ఏవి ఇదైనా కానీ దానిని దహించి వేస్తది. అంటే ఆ అగ్ని ఏది చూసుకోదు. ఇది మంచి వస్తువు, ఇది యూజ్ కానిది అని ఏం కాదు. దానికి విజృంభిస్తే ఒక్కసారిగా అన్నింటినీ కూడా దహించేసి భస్మం చేసేస్తది కదా! ఆ విధంగా ఈ యొక్క అపరా ఏకాదశి కూడా మనలో ఉండే ఆ పాపపు విషయాలనన్నింటిని కూడా ఆ విధంగా పటాపంచలు చేసి భస్మం చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటిదే ఈ యొక్క అపర ఏకాదశి. మరి ఈ ఈ యొక్క ఏకాదశిని తప్పకుండా వీరందరూ కూడా పాటించాలి. అది అందరూ పాటించాలి. వీరు ప్రత్యేకంగా పాటించాలన్నమాట. ఇక మనము చాలా మటుకు కొన్ని పుణ్య కార్యాలను చేస్తూ ఉంటాము. ఏమిటి? దాన ధర్మాలు చేయడము, యాగాలు చేయడము, యజ్ఞం చేయడము, అలాంటివన్నీ. అంటే ఇవన్నీ కూడా కర్మకాండల కింద చెప్పబడతది. మనము ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించి ఆ కర్మలనన్నింటినీ చేయడం. మనకి ఏదో ఒక లాభం కొరకే. అలాంటి పుణ్యాన్ని వెతుక్కొని స్వర్గలోకాలకి వెళుతాము. ఆ పుణ్యకాలం తీరగానే మళ్ళీ మనం భూమి మీదకు వచ్చేస్తుంటాం. అలాంటి పుణ్యకార్యాలు ఎన్నో ఉన్నాయి. యజ్ఞాలు, దాన ధర్మాలే కాదు. మనకి మహాభారత యుద్ధం జరిగింది కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రం ప్రదేశంలో
ఇప్పటికీ కూడా సూర్యగ్రహణ రోజు అక్కడ వెళ్ళి ఆ నదిలో స్నానం చేస్తారు చాలామంది. అది ఎంతో పుణ్యమైనటువంటి కార్యంగా చెబుతారు. అదే ప్లేస్‌లో బంగారాన్ని కూడా దానంగా ఇస్తారు కొంతమంది. అంటే ఇదంతా కూడా పుణ్యకార్యము. ఇక సూర్యుడు రాసులు ఉంటాయి కదా! ఆ యొక్క రాసుల్లో సూర్యుడు ప్రవేశించడం అనేది జరుగుతది. అలాగా సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించినప్పుడు బద్రీనాథుని చాలామంది సేవిస్తారు. ఎందుకు అంటే అది చాలా పుణ్యకార్యంగా చెప్తారు. అదే విధంగా మాఘమాసంలో కూడా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు అక్కడ అలాంటి తరుణంలో చాలామంది ప్రయాగకు వెళ్ళి స్నానాలు చేస్తారు. అంటే అలాంటి సందర్భాలలో, అలాంటి పుణ్య నదులలో స్నానాలు చేయడం వలన మనము చేసినటువంటి పాపాలన్నీ కూడా వాటి నుంచి విముక్తులవుతాము అని ఇవన్నీ కూడా పుణ్యకార్యాలు. ఇక గయా ఆ ప్రాంతంలో గయలో చాలామంది కూడా తమ పూర్వీకులకు అందరికీ కూడా తర్పణాలను తర్ప ఇస్తారు. శ్రాద్ధాలు అంటాం కదా! అవన్నీ కూడా వదిలిపెడతారు. ఇంకా అదే విధంగా కేదార్‌నాథు, తర్వాత అమర్‌నాథు ఇలాంటి ప్రాంతంలో కూడా వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటారు. అంటే ఇలాగా చేయడం అన్నీ కూడా పుణ్య ఖాతాలోకొచ్చి పుణ్యము కదా అని. ఇలాంటి ఇప్పుడు ఇది వరకు మనం తెలుసుకున్నటువంటి ఈ పుణ్య కార్యాలన్నీ కూడా మనకి ఈ ఒక్క అపరా ఏకాదశిని చేయడం వలనే ఇవన్నీ కూడా మనం పొందినంత పుణ్యకార్యమట. అంటే చూడండి, మనం వీటి కోసము అందరము అన్ని సమయాల్లో వెళ్ళలేము కదా! కాబట్టి ఈ యొక్క అపరా ఏకాదశి ఎవరైతే చేస్తారో వాళ్ళన్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పిన అన్ని పుణ్యకార్యాలలో పాల్గొన్నంత ప్రతిఫలము. అది ఈ యొక్క అపరా ఏకాదశి యొక్క ఒక విశేషమైన విషయం. ఈ యొక్క రోజుని యథావిధిగా మనము ఎప్పుడూ ఏకాదశి రోజుల్లో చేసే విధంగానే శుచిగా స్నానం అంతా ముగించుకొని త్రివిక్రముని పూజించాలి. ఆయనకు ధూప దీప నైవేద్యాలతో చక్కగా ఆరాధన చేస్తూ శ్రవణం, కీర్తనం, స్మరణం అంటూ భగవంతుణ్ణి అంటే ఈ యొక్క అపరా ఏకాదశిలో త్రివిక్రమునికి ప్రాముఖ్యతనిచ్చి మనము ఆ భగవంతుణ్ణి ఆ యొక్క రూపంలో ఉన్న మహావిష్ణువుని మనము పూజించాలన్నమాట. ఇంకా ఏకాదశిలో చెప్పిన విధంగా ఆ రోజంతా కూడా ఎంత నామము భగవంతునిది మనము తెలియచేస్తూ ఉంటామో అంతగా శ్రవణం చేస్తాము, అంతగా కీర్తిస్తాము. అది ముఖ్యమైన ఫలప్రదమైన విషయంగా కూడా చెప్తారు. ఇది అపరా ఏకాదశి. మరి ఈ ఏకాదశికి కూడా ఒక కథ ఉన్నది. పూర్వము మహిధ్వజుడు అనే ఒక గొప్ప మహారాజు ఉండేవారనమాట. ఆ రాజు పరిపాలన చాలా బాగుండేది. కీర్తి ప్రతిష్టలతో ఆ యొక్క మహిధ్వజుడు గొప్పగా ఉండేవాడు. ఆ మహిధ్వజునికి ఒక సోదరుడుండేవాడు. అతడి పేరు వజ్రధ్వజుడు అతని పేరు. కానీ ఈ యొక్క మహిధ్వజుడు ఎంతటి కీర్తి ప్రతిష్టల్ని సంపాదించాడో ఈ వజ్రధ్వజుడు అంతటి వ్యతిరేకం అన్నమాట. పూర్తిగా అంటే సోదరుని యొక్క నామాన్ని తను తీసుకొని అన్ని చోట్ల కూడా మోసపూరితంగా ప్రవర్తించడము, అందరినీ కూడా అందరూ ఇతన్ని చూసి భయపడే విధంగా అన్నమాట. ధర్మబద్ధంగా కాకుండా అధర్మంగా ప్రవర్తించడము. ఎందుకు అంటే తన సోదరుడు రాజుగా ఉన్నారు కదా అని అలాగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఇలాగ ఉండేసరికి ఆ పాలనలో ప్రజలంతా కూడా ఈ వజ్రధ్వజుణ్ణి చాలా తిట్టుకునేవారు. అంతేకాకుండా అతడు వస్తుంటేనే అందరూ భయపడిపోయేవారు. అంతటి దుర్మార్గత్వంతో ఉండేవాడనమాట.
ఇలాగ ఉండేసరికి అతని ఎదుటనే చెప్పేవారు. ఇలా అంటే ఆ యొక్క మహిధ్వజుడినికి ఏ విధంగా ఇతడు సోదరుడయ్యాడో తెలియదు కానీ, ఎంతటి పాపపు కార్యాలు చేస్తున్నాడు. అదే మహిధ్వజుడు ఎంత గొప్పగా రాజ్యాన్ని కన్నబిడ్డలుగా ప్రజల్ని చూసుకుంటూ పరిపాలన చేస్తున్నాడు అని ఎదురుగానే చెప్పడం వలన అతడు ఆ మాటలన్నీ విని అతనిలో సోదరుడు అంటే ఒక విధమైనటువంటి వైరాగ్య భావము ఏర్పడింది. ఇక ఆ వైరాగ్యం అనేది ఎలాగా ఇదయింది, చివరికి ఆ యొక్క మహిధ్వజుణ్ణి సంహరించేశాడనమాట. అంటే అలాగైతే తనకు పాలన వస్తది. తను గొప్పగా ఉండవచ్చునని ఆ యొక్క మహిధ్వజుణ్ణి సంహరించి అడవిలో ఒక రావి చెట్టు క్రింద పాతిపెట్టేయడం జరిగింది. అలాగయ్యేసరికి ఇక అలాగే ఆ రాజు అర్ధాంతరంగా మరణించారు. కాబట్టి ఒక ప్రేతాత్మగా ఆ రావి చెట్టులో తిరుగుతూ అటు అటువైపు ఎవరెవరైతే వెళ్తుంటారో, ఇంకా ప్రేతాత్మలు ఏం చేస్తాయి? అందరిని కూడా అల్లరి చేస్తూ వారినందరిని భయపిస్తూ ఉంటది. ఇతడు ఎంత గొప్ప రాజైనా గానీ, అతడు మరణించాక అలాంటి తత్వంతో ఉండాలని లేదు. ఎందుకంటే అతడు ఉన్న ఆత్మ ఎలాంటిది? ప్రేతాత్మ. కాబట్టి అక్కడ వచ్చే పోయే వారినంతా కూడా అల్లరి పెడుతూ, వారిని భయభ్రాంతులకు లోను చేస్తూ, అలాగ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడనమాట ఆ మహిధ్వజుడు. కొద్ది కాలానికి అక్కడికి దౌమ్యుడు అనే ఒక ఋషి వచ్చారు. ఆయన అలాగే ప్రయాణం చేస్తూ ఆ రావి చెట్టు క్రిందకు వచ్చి ఆయన సేద తీరాడనమాట. అలాగా సేద తీరి ఆయన అలాగే నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటే చాలా శబ్దాలుగా ఆ చెట్టులో ఇదవుతుంది. అప్పుడు గ్రహించాడు. ఆయన ముని కదా! తప ఫలితం ఉంటది. దాని ద్వారా ఆ యొక్క చెట్టులో ఒక ప్రేతాత్మ ఉన్నది అని తెలుసుకొని దానిని బంధించి తన వద్దకు తీసుకొని వచ్చి దానికి హితబోధ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఒక ఋషి పుంగవుని యొక్క సాంగత్యము దొరికిందో ఆ ప్రేతాత్మకి, అప్పుడే అది పూర్తిగా ఇదైనట్లు. అంటే పూర్తిగా ఆ యొక్క జీవితము ధన్యమైనట్టు. అది అంతా కూడా విన్నదనమాట. అప్పుడు ఈ యొక్క దౌమ్యుడు ఆ రాజు యొక్క గత స్థితిని ఒకసారి ఆలోచించాడనమాట. అలాగ చేసినప్పుడు ఆయన ఆ రాజ్యానికి రాజు, తర్వాత ప్రజలందరినీ మంచిగా పరిపాలించాడు. కానీ విధి ఇది వలన సోదరుని చేత ఆ విధంగా సంహరించబడ్డాడు అని ఆ యొక్క ఋషి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత సాధారణంగా మనము అన్ని ఏకాదశుల్లో కథల్లో విన్నది ఏమి? ఆ ఋషి ఎవరో ఆ యొక్క బంధించబడిన వాళ్ళకి చెప్తాడు. ఈ విధంగా ఇప్పుడు వచ్చే ఏకాదశిని నువ్వు పాటించు, నీవు విముక్తి అవుతావు అని చెప్పడమే అందరికీ కూడా. కానీ ఈ ఋషి ఆ యొక్క రాజు యొక్క గతాన్ని తెలుసుకున్నాడు కాబట్టి స్వయంగా దౌమ్యుడే ఆ ఋషినే స్వయంగా ఈ యొక్క అపరా ఏకాదశిని పాటించాడనమాట. అంటే రాజు కోసం పాటించి ఆ మరుసటి రోజు ద్వాదశి రోజున ఆ సమయానికి సరిగ్గా పారణం చేసి ఆ యొక్క ఆ వ్రతం యొక్క ప్రతిఫలం ఉంటది కదా! దీనిని ఈ యొక్క ప్రేతాత్మగా ఉన్న రాజుకు ఆయన ధారపోయడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో అతనికి ఆ స్వరూపము వచ్చింది. చాలా సంతోషపడిపోయాడు ఆ మహిధ్వజుడు. వెంటనే అక్కడ పుష్పక విమానంలో దేవదూతలు కూడా అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ రాజు ఆ యొక్క ధౌమ్యునికి నమస్కరించి తన వలన అంటే మామూలుగా అందుకే చెప్తారు. ఏకాదశులు పాటించడం గొప్ప విషయం కాదు. పాటించిన ఆ ఏకాదశి యొక్క ఆ వ్రత ఫలాన్ని ఇతరులకు ధారపోయడం, ఇతరుల కోసం మనము దానిని ఇవ్వడము అనేదే మనము ఆ రోజు ముగించడం. ఆ యొక్క ఏకాదశిని. ఆ విధంగా చేయడం. అంటే ఆ కాలంలో కూడా
ఋషిగా ఉండి ఆయన కూడా ఆ దారదత్తం చేశారు. తర్వాత ఆ రాజుకి విముక్తి అయ్యి స్వర్గలోకానికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇది అపరా ఏకాదశి యొక్క విశిష్టత, ప్రత్యేకత, కథ కూడా. ఓకే. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.